హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు అనమాట. పండగ రోజున ఎటువంటి వర్క్ టెన్షన్ లేకుండా ఈజీగా సింపుల్ టిప్స్తో పర్ఫెక్ట్గా ఇంకా టేస్టీగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చెప్తాను. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి ఫెస్టివల్ రోజున డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా నేతి బొబ్బట్లని సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే చిటికెడు సాల్ట్ వేసుకొని స్పూన్తో అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా కలిసేదాకా మిక్స్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే కూడా లూజ్గా కలుపుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నేను చూపించే విధంగా ఈ విధంగా కలుపుకోండి. అప్పుడే మీకు బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయన్నమాట. నాకు పిండిని ఇలా కలుపుకోవడానికి 1 కప్పు మైదా పిండికి 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకొని ఈ పిండిని గంటన్నర పాటు నానబెట్టుకోవాలండి. ఆయిల్లో నానబెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పిండి కలిపిన అరగంట తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు శనగబెల్లని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళని పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. అరగంట తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి పప్పు వరకు కుక్కర్ గిన్నెలో వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఎసరుగా ఎంతైతే పప్పు తీసుకుంటారో దానికి 3 వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 కప్తో తీసుకుంటారు కాబట్టి ఆ కప్తోనే 3 కప్స్ వాటర్ని తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు, అలానే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ రానివ్వండి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ అంతా పోనిచ్చి మూత తీసి ఈ పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఉడికిపోవాలన్నమాట. ఇంత సాఫ్ట్గా అయితేనే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా గ్రైండ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న వాటర్ అంతా పంపేసి ఇలా ఒక పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పొడి కానీ లేదంటే ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి అందులోకి 1/2 కప్పు బెల్లంని తురుముకొని వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలన్నమాట. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మెత్తగా ఉడికించుకొని గ్రైండ్ చేసుకున్న పూర్ణం పిండిని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో ఈ బెల్లం సిరప్ అలానే పూర్ణం పిండి కలిసేదాకా మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పూర్ణం పిండిని ఇలా మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల ఇందులో ఏమైనా లమ్స్ అనేవి ఉంటే ఈజీగా కలిసిపోతాయండి. ఇలా అంతా కూడా కలిసిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మిక్స్ అవుతుంది కదా, అప్పుడు ఈ పూర్ణం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఇలా సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఇందులో నుంచి కొంచెం తీసుకొని పూర్ణం షేప్లో చుట్టి చూడండి. ఇలా రౌండ్ షేప్లోకి వచ్చిందంటే మీకు ఇది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి అంతా కూడా నీట్ చేసుకొని నెక్స్ట్ అరచేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పూర్ణం పిండిలో నుంచి కొంచెం తీసుకుంటూ పూర్ణాలని రెడీ చేసుకోండి. ఇలానే ఈ పిండి మొత్తం కూడా ఇలా రౌండ్ షేప్లోనే పూర్ణాలు చుట్టుకోవాలన్నమాట. ఇలా చేసేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇక్కడ పప్పు నానడానికి అరగంట, అలానే పూర్ణాలని చేసుకోవడానికి 1/2 అవర్ సరిపోయింది. టోటల్ 1.5 అవర్ అయిపోయింది కదా. నెక్స్ట్ పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న వెంటనే ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి ఇంట్లో బటర్ పేపర్స్ కానీ లేదంటే పాలిథిన్ కవర్స్ కానీ లేదా ఇటువంటి గ్రోసరీ ప్యాకెట్స్ ఉన్నా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. వీటిని ఇలా కట్ చేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఆయిల్ అప్లై చేసిన వెంటనే ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకోండి. ఈ పిండిని ఆయిల్ అప్లై చేసిన కవర్ పైన పెట్టి లైట్గా జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం వెడంగా చేసిన తర్వాత దీనిపైన పూర్ణం పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఈ పూర్ణం కవర్ అయ్యేలాగా మొత్తం కవర్ చేసుకోవాలండి. ఇలా సైడ్స్ నుంచి పూర్ణంని కవర్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయండి. మనకి ఇక్కడ చపాతీ కర్రతో అవసరమే లేదనమాట. అంతా కూడా హ్యాండ్స్తో
అయిపోతుంది. నెక్స్ట్ పూర్ణం ముద్దని ఆయిల్ అప్లై చేసిన కవర్ పైన పెట్టుకొని అరిచేయికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అరిచేయికి ఆయిల్ ఉంటేనే ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి, లేదంటే చేతులకి అతుక్కుంటుంది. ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అరచేతిలోకి తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన పెనం పెట్టుకోండి. పెనం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బొబ్బట్టుని ఇంకో చేతిలోకి ఫ్లిప్ చేసుకొని ఇలా కవర్ని రిమూవ్ చేసేయండి. తర్వాత దీన్ని పెనం పైన వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక సైడ్ కాలనివ్వాలన్నమాట. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా కాల్చుకోండి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇవి నెయ్యితో కాల్చుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్తో అస్సలు కాల్చుకోవద్దు, నెయ్యితోనే కాల్చుకోవాలి. ఇలానే 2 సైడ్స్ నెయ్యిని అప్లై చేసుకొని కాల్చుకోండి. ఇవి బాగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇంకా ఈజీగా అయిపోయే ప్రాసెస్ చెప్తానండి. మీ దగ్గర ఇటువంటి పూరీ ప్రెసర్ ఉంటే దానిపైన ఆయిల్ అప్లై చేసిన గ్రోసరీ కవర్ పెట్టుకొని నెక్స్ట్ పూర్ణం ముద్దని కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసిన కవర్ ఇంకొకటి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పూరీ ప్రెసర్ని గట్టిగా ప్రెస్ చేస్తే బొబ్బట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మీకు పని తక్కువగా అనిపిస్తుంది, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పెన్నం పైన వేసేసుకొని వీటిని కూడా ఇందాక చూయించినట్లుగానే నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి కదా. ఇలా ఈ విధంగా చేసుకుంటే మీకు పండగ రోజున ఈజీగా ప్రసాదం రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా పండుగ రోజున ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మరి మంచి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.